ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ తరఫున ఈ క్యాచ్ రిచ్ లీగ్లో ఆర్య అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆర్య 7 ఫోర్లు, 2 సిక్స్లతో 47 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక అరంగేట్రంలోనే దుమ్ము లేపిన ప్రియాంశ్ ఆర్య గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 24 ఏళ్ల ప్రియాంశ్ ఆర్య లిస్ట్ ఏ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాలా ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్లో పెరిగిన ప్రియాంశ్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ. ప్రియాంశ్కు అతడి తల్లిదండ్రులు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు. ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి BA పూర్తి చేశాడు. ఇక ప్రియాంశ్ ఆర్య 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్లతో కలిసి అతడు ఆడాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ద్వారా ప్రియాంశ్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది DPLలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టి ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాంశ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్ రేట్తో 608 పరుగులు చేశాడు. T20లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్కు ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని IPL మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది.